తలెత్తి పెళ్లి కొడుకుని చూడు శ్రావ్య. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. పెళ్లి ముహూర్తాలు కూడా ఏప్రిల్ తర్వాతే కదా ఉన్నాయి. ఎన్నో పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు, వాళ్ళకి తెలియదా అండి? భలేదానివమ్మా, తెలిసినా తెలియకపోయినా విషయం చెప్పడంలో తప్పే ఉంది. మీలాంటి గొప్పవారితో వియ్యం పుచ్చుకోవడం మా అదృష్టం అండి. మాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. అలా మాట్లాడకూడదు. కావాలంటే అబ్బాయి అమ్మాయి విడిగా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అవసరం లేదు తాతయ్య. అంటే పెద్దవాళ్ళం మనం ఉండగా మళ్ళీ వీళ్ళు వేరే మాట్లాడడం అవసరం లేదని తను అంటుంది అంతే. అబ్బాయి మాట్లాడాలనుకుంటున్నాడేమో. మా అబ్బాయి కూడా మీ అమ్మాయిలాగేనండి. మేమెంత చెప్తే అంత. అవునండి, మా మాటకి మా అబ్బాయి ఎదురు చెప్పడు. పెళ్ళయ్యే వరకేనండి మాటలన్నీ. పెళ్ళయ్యాక పెళ్ళ మాటలే వింటారు. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళమ్మా. ఇంటికెళ్ళి మంచి రోజు చూసుకొని మిగతా విషయాలు మాట్లాడడానికి మా వాళ్ళు వస్తారు. అలాగేనండి. ఏమండి, మీరు మా అమ్మాయి వసుని ఎక్కడో చూశాను అన్నారు కదా, ఎక్కడో చూశారో చెప్పనే లేదు. ఇందాకటి నుంచి అదే ఆలోచిస్తున్నానండి. గుర్తొచ్చింది. చెప్పండి 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 చెప్పండి, తొందరగా చెప్పండి, మర్చిపోతారు. తనని పెళ్లిలో చూశాను. తన పేరు వసుంధర కదా? ఈ మాత్రానికైనా ఇంత బిల్డప్ ఇచ్చావు? నేను ఇంకేదో అనుకుని చాలా ఆశపడ్డాను కదే. అవునండి, మీ ఆయన ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామండి. సరే అమ్మా వసుంధర, ఈసారి కలిసినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరేనండి, మేము వెళ్ళొస్తాం.
చాలా థ్యాంక్స్ అక్క, నన్ను సేవ్ చేసావు. ఇప్పుడు ఓకే కానీ ముందు ముందు ఆవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి వసు. అవునక్క, ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియట్లేదు. అందుకే వీలైనంత త్వరగా నిజం చెప్పేయాలి వసు. కనీసం అభికైనా నిజం చెప్పేయాలి. హలో శ్రావ్య. హలో రాహుల్. ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, రిప్లై లేదేంటి? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు? సారీ రాహుల్, నీ గురించి పిన్నికి తెలిసిపోయింది. నాకు పెళ్లి చూపులు కూడా జరిగాయి. వాట్? పెళ్లి చూపులా? అంటే నన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా? అది కల్లో కూడా జరగదు రాహుల్. నిన్ను లవ్ చేశాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఐ లవ్ యూ శ్రావ్య. నువ్వు రిప్లై ఇవ్వకపోయేసరికి నీకేమైందో అని నేను చాలా కంగారు పడ్డాను. ప్రాణం పోయినంత పనైంది తెలుసా? ఐ నో రాహుల్, నీకు నేనంటే ప్రాణమని నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం శ్రావ్య? అదే నాకు అర్థం కావట్లేదు రాహుల్. నాకు పెళ్లి చేయాలని చెప్పి మా వాళ్ళు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఓ పంచేద్దాం శ్రావ్య, నువ్వు మీ ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాయి. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అమ్మో, లేచిపోయి పెళ్లి చేసుకుందామా? వద్దు రాహుల్. మనకు వేరే ఆప్షన్ లేదు శ్రావ్య. నువ్వు ఇంట్లోనే ఉంటే నీకు వేరే పెళ్లి చేస్తారు. నువ్వు దూరం అయితే నేను బతకలేను శ్రావ్య. నీకు వేరే వాడితో పెళ్ళైనా నెక్స్ట్ మినిట్ నేను సూసైడ్ చేసుకుంటాను శ్రావ్య. నువ్వు లేకపోతే నేను కూడా బ్రతకలేను రాహుల్. కానీ నీకు జాబ్ లేదు కదా, మరి మనం ఎలా బ్రతుకుతాం? మన ప్రేమే మనల్ని బ్రతికిస్తుంది శ్రావ్య. నువ్వు నా పక్కనుంటే చాలు, నేను ఈ ప్రపంచాన్ని జయిస్తాను. నువ్వే నా బలం, నువ్వే నా ధైర్యం శ్రావ్య. నేను ఈ రోజే నీ దగ్గరకు వచ్చేస్తాను రాహుల్. లవ్ యూ శ్రావ్య. జాగ్రత్త, ఎవరికంట పడకుండా పారిపోయి వచ్చేసాయి. అలాగే రాహుల్, ఉంటాను. శ్రావ్య శ్రావ్య శ్రావ్య, 1 minute. ఏంటి రాహుల్? మరోలా అనుకోకు. నాకు జాబ్ వచ్చే వరకు మన ఖర్చులకి కావాలి కదా. అందుకని నువ్వు వచ్చేటప్పుడు నీ నగలు, నీ ఇంట్లో ఉన్న క్యాష్ తీసుకొస్తావా? జస్ట్ మన అవసరాల కోసం అంతే. త్వరలో నాకు జాబ్ వస్తుంది. ఓకే రాహుల్, నా నగలు మమ్మీ నగలు నా దగ్గరే ఉన్నాయి, అవి తీసుకుని వచ్చేస్తాను. క్యాష్ ఉంటే చూసి తీసుకొస్తాను. థ్యాంక్ యూ శ్రావ్య. మన ప్రేమ చాలా గొప్పది. మన ప్రేమకు చావులేదు. మన గొప్ప ప్రేమికులు. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఓకే రాహుల్, సీ యూ సూన్. లవ్ యూ. లవ్ యూ బేబీ. కోటీశ్వర్ల ఇంటికి అల్లుడవుదాం అనుకున్నాను. ముందే పసిగట్టి పిట్టుకు వేరే పెళ్లి చేస్తున్నారు. అది తీసుకొచ్చే నగలు డబ్బు తీసుకొని దాన్ని వదిలించుకొని ఇంకో పిట్టను పట్టాలి. మమ్మీ, డాడీ, మీరేం చేస్తున్నారు? ఇంపార్టెంట్ వర్క్ చేసుకున్నాను. నేను బట్టలు మడత పెడుతున్నాను. ఎప్పుడు మీ పనులేనా? మమ్మల్ని పట్టించుకోరా? మమ్మల్ని మర్చిపోయారా? ఓహ్ సారీ. వసు గారు, ఆ? వీళ్ళకేం కావాలో చూడండి. చూడాల్సిందే మమ్మీ కాదు, మీరు. నేనేం చేయాలి? మాతో ఆడుకోవాలి. మీ మమ్మీతో ఆడుకోండి.
ఆడించాలి. ఓకే ఏ ఆట ఆడదాం? క్యారమ్స్. ఓకే డన్. క్యారమ్ బోర్డు తీసుకురండి. మీ మమ్మీని కూడా పిలవండి. నాకు పనుంది, మీరే ఆడుకోండి. డాడీ మీరు అను ఒక టీం, నేను కీర్తి ఒక టీం. ఓకే పర్ఫెక్ట్. బన్నీ యువర్ చాయిస్. ఓ బ్యాడ్ లక్. నెక్స్ట్ వైటా బ్లాకా? బన్నీ అన్ని కాయిన్స్ వాళ్ళకే పడుతున్నాయి, మనం ఓడిపోతున్నాం. చూడు అను ఎలా ఎక్కిరిస్తుందో. తన వైపు డాడీ ఉన్నాడు, అందుకే గెలుస్తున్నారు. అయితే మన వైపు మమ్మీని పిలుద్దాం. మమ్మీ మా వైపు వచ్చి ఆడవా? నేను ఆడను. ప్లీజ్ మమ్మీ. నాకు పనుంది, నేను బిజీగా ఉన్నాను. మీ మమ్మీ కాదు, మీ వైపు ఎవరు వచ్చినా ఓడిపోతారు. వచ్చినా ఓడిపోతామనే భయం, అందుకే మీ మమ్మీ రావట్లేదు. అయినా నన్ను గెలవడం అంత ఈజీ కాదు. అందుకెంతో ధైర్యం, అంతకు మించి అద్భుతమైన తెలివితేటలు ఉండాలి. అవి మీ మమ్మీకి ఉన్నాయో లేవో. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి ఆడతారా? ఆడడానికే వచ్చాను. ఓ గెలుస్తారా? గెలిచి చూపిస్తాను. కూర్చో మమ్మీ. కూర్చుంటా.
గుడ్ జాబ్. నాకు ఛాన్స్ ఇస్తారా లేదా? చెప్పాను కదండి ఈ స్ట్రైకర్ మీ చేతికి రాదని. వెరీ గుడ్. డాడీ మనం ఓడిపోయాం. ఇప్పుడేమంటారు? గుడ్ జాబ్ వసు గారు. పిల్లలు పదండి, పొద్దుపోయింది, నిద్రపుచ్చుతాను. రండి. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ బన్నీ. గుడ్ నైట్ అను, కీర్తి. నాకే ఆడటం రాదు అంటారా? ధైర్యం ఏమీ లేదు అంటారా? ఉన్నాయో లేవోనని టెస్ట్ చేశాను. మీరు దాన్ని ప్రూవ్ చేశారు. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకండి. ఈ వసు మల్టీ టాలెంటెడ్. అవునవును, సకల కళ ప్రపూర్ణరాలు. నన్ను కావాలని రెచ్చగొడుతున్నారు కదూ. మేమంతా ఆడుతుంటే మీరు పనిచేస్తున్నారు. అందుకే అలా మాట్లాడి ఆటలోకి లాక్కొచ్చాను. అప్పుడప్పుడు పిల్లలతో ఇలాగే ఆడండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా ప్లాన్ చేయండి. ష్యూర్ అండి. గుడ్ నైట్ వసు గారు. ఐ హావ్ టు స్లీప్. గుడ్ నైట్. వసు గారు, మార్నింగ్ పెళ్లి వాళ్ళతో వచ్చిన లేడీ మీ మొదటి పెళ్లి గురించా లేక మన పెళ్లి గురించా? అది తను ఆ పెళ్ళికొచ్చిందండి. మనది రెండో పెళ్ళి అని తెలిస్తే శ్రావ్యకొచ్చిన సంబంధం వాళ్ళు వేరేలా అనుకుంటారేమోనని నేను ఎక్కువ మాట్లాడలేదు. మంచి పని చేశారు. అలాంటి విషయాలు మాట్లాడకపోవడమే బెటర్. ఓకే, గుడ్ నైట్ అండి. దేవుడా, నా మొదటి భర్త బతికే ఉన్నాడన్న నిజం ఈయన తెలుసుకునేలోపు నేనే చెప్పాలి. వీలు చూసుకొని త్వరలోనే చెప్పేస్తాను. ఇది ఆలోచించాల్సిన విషయమే ఆంటీ. అందుకే కదే ఇందాకటి నుంచి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను. దేని గురించి ఆలోచిస్తున్నావు వదినా? అది వద్దులే వదినా, మళ్ళీ చెప్పాక నువ్వు మరోలా అనుకుంటావు. ఏమీ అనుకోను. ఏంటో చెప్పొదినా. అలాంటివి మీరు వినకపోవడమే మంచిదత్తయ్య. వింటే బాధపడతారు. ముందు విషయం ఏంటో చెప్పండి. పొద్దున పెళ్లివాళ్లతో పాటు ఒక ఆవిడ వచ్చింది కదా వదినా. ఆవిడ వసుని ఎక్కడో చూశానని చెప్పింది కదా. అప్పుడు వసు చాలా టెన్షన్ పడింది. నువ్వు గమనించావా వదినా? అంతేకాదు వదినా, ఆవిడ వసు మొదటి పెళ్లి గురించి అడుగుతుంటే వసు చాలా కంగారు పడిపోయింది. ఏదో తప్పు చేసినట్టు తప్పించుకోవాలని చూసింది. అందుకు పావని కూడా సహాయపడింది. అది గమనించావా వదినా? ఇంతకీ నీ ఉద్దేశం ఏంటొదినా? వసు తన మొదటి పెళ్లి గురించి ఏదో రహస్యం దాస్తుందని అనిపిస్తోంది వదినా. అవును అత్తయ్య,
లేకపోతే వసు అక్క ఎందుకు అంతలా టెన్షన్ పడుతుంది? వసు ఏం చేస్తుంది? తన మొదటి పెళ్లి గురించి నాతో చెప్పుకోలేని రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నువ్వొకసారి వసుని అడిగితే మంచిదేమో వదినా.